గట్టిగానే ప్లాన్ చేసావురా? ఏమైందిరా? ముక్కు పగిలిందిరా. అయ్యో, గట్టి తగిలిందా? నిజంగా గట్టి తగిలింది మావా. అయితే ఇంకా అక్కడే ఉన్నావే, అంబులెన్స్ పిలవాలా? లోపలరా. ఫ్రెండ్కి దెబ్బ తగిలితే ఆనందపడడం నిన్నే చూశాను రా. అవునరా, మనం బయటికి వెళ్తే సింగిల్ టీకు డబ్బులు తీయో, అలాంటిది గర్ల్ ఫ్రెండ్కి డిజైనర్ డ్రెస్ కొనిస్తున్నావు అంటే డబ్బులు ఎక్కడేరా? అంటే మామది అంటే ఎందుకు అరుస్తున్నారు? ఎవరు మీరు? అరుస్తున్నావా? అసలు ఇక్కడ ఇష్టం అర్థమవుతుందా? ఇప్పుడు మీరే అరుస్తున్నారు, కానీ అరవాల్సింది నేను. ఎందుకు? డోర్లు సరిగా బిగించరా? అసలు ఏంటి మెయింటెనెన్స్ తొక్కలాగా? అవి బానే ఉన్నాయి, మీరే వచ్చినప్పుడు చూసుకొని రావాలి. చాలు, ఇచ్చిన పని ఎక్కడికి వచ్చింది? నువ్వేమో పులిహోర కలుపుతున్నావు, వీడేమో అరుస్తున్నాడు. అసలు ఎవర్రా మీరు? ఏం కావాలి మీకు? రైట్, స్లిప్ ఇచ్చి. యా సారీ, ఇట్స్ మై మిస్టేక్. ఇదిగా, ఇది ఎక్కడ దాకా వచ్చింది? అవును, ఇందుకు డోర్ ఎక్కడ తగిలింది? ముక్కుకు తగిలింది. మరి బ్రెయిన్ పని చేయట్లేదేంటి? సటైర్ లాపి స్లిప్లో డ్రెస్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అది ఇంకా రెడీ అవ్వడానికి 2 days పడుతుంది. 2 days? మా బుజ్జి ఈరోజు తీసుకురామని చెప్పింది. అయితే సగమే అయింది, తీసుకెళ్ళు. మరి మిగతా సగం నువ్వు చేసేయి. నేనా చేస్తానని నాకెలా వచ్చు? కదా, వెళ్ళి 2 days తర్వాత రండి, ఇస్తాను. నువ్వు తగ్గించుకుంటే మంచిది. పులిహోర కలపడం సరే అండి, 2 days వచ్చి తీసుకుంటాను, మీరు రెడీ చేసుకోండి. 2 days అని చెప్తాను. బాయ్. మా జీవితం ఇప్పుడు బుజ్జడితే ఏం చెప్పాలి? ఈ విషయం తెలిస్తే బజ్జీలో పిసికెళ్తున్నాను. మా ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగంట. నువ్వు లోపల మాట్లాడిన దానికి బయట మాట్లాడిన దానికి అసలు సింకే లేదురా. ఏం చెప్పు, ఈ డ్రెస్ నువ్వే కొనిస్తున్నావా? అంటే మామ, ఇక్కడికి వచ్చేప్పుడు నువ్వే చెప్పావు కదరా, నేను టీ తాగడానికి డబ్బులు ఇవ్వను, అలాంటి కాస్ట్లీ డ్రెస్ ఎలా కొంటాను చెప్పు? నీలాంటి వాళ్ళు వేస్తారా? ఫ్రెండ్కి పైసా తీయరు కానీ ప్రేసి కోరిక కోసం మాత్రం కిడ్నీలు అమ్మేస్తారు. అసలు ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి తేడా తెలుసా మావ నీకు? కన్న తల్లికి పెంచుకుని తల్లికి ఉన్నంత తేడా ఉందరా. ఫ్రెండ్కి ఏం చెప్పినా కన్న తల్లి అర్థం చేసుకుంటాడు రా, కానీ గర్ల్ ఫ్రెండ్ పెంచిన తల్లి లాంటిది. అక్కడ ఏం జరిగినా ఏదో జరిపిందని చెప్పి ఊహించేసుకుంటది. మామూలు ఎప్పటికీ అర్థం చేసుకుంటారు రా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ బాగా చూస్తున్నట్టున్నావు, డ్రెస్సెస్ కూడా బాగానే చెప్తున్నావు. పదా చేస్తావా? పద కూర్చోండి. అమ్మయ్యా, ప్రయాణం అంతా బాగా జరిగిందా? జరగలేదు, మళ్ళీ వెళ్ళి రమ్మంటావా? ఏ ముచ్చట అడుగుతావా? నాన్న. అమ్మా, అమ్మా. ఏం వదిన గారు, అమ్మాయి ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా లేదండి, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. అందాక ఈ స్వీట్ హాట్ తినేయండి. స్వీట్ హాట్ తినడానికి వచ్చినావరా? మనం వచ్చినా కూడా అమ్మాయి ఇంకా తయారవుతుంది. మనం అంటే అంత లెక్కలేదా? ఈ పెళ్లి క్యాన్సిల్. నాన్న ఒక్క నిమిషం ఆగు నాన్న, నా పెళ్లి సెట్ అవని. సెట్ అయినాక నాకేం మిగులుతుంది? నీ పూలమాలలు తప్ప. ఏంటి తండ్రి కొడుకులు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? దేశ రాజకీయాల గురించి దీర్ఘంగా చర్చించుకుంటున్నాం. రా, నువ్వు కూడా వచ్చి కూర్చో, ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం. నాన్న ఒక్క నిమిషం ఆగు నాన్న, వచ్చాడు రసగుత్తుడు. నా పెళ్లి సెట్ అవని. ఏంటి వదిన గారు, మీరేం మాట్లాడరేంటి? ఫోన్లో ఏదో చూస్తూ కూర్చున్నారు. అత్త కోడల్ని కిరోసిన్ పోసి తగలెట్టిందంట, అదేలా అని చూస్తున్నా. అయ్యో, మీరు ఇలాంటి వాళ్ళ? మీ ఇంటికి మా అమ్మాయిని పంపిస్తే ఇంకా అంతే సంగతులు. కిరోసిన్ పోసి తగలబెడతారు, కిరోసిన్ పోసి తగలబెడతారు, కిరోసిన్ పోసి తగలబెడతారు, కిరోసిన్ పోసి తగలబెడతారు. అయ్యయ్యో వద్దమ్మా, మా అమ్మాయి మంచి కాఫీ పెడుతుంది, పెళ్ళెద్దు గాని తాగి వెళ్ళండి. మంచిగుందిరా ఫ్యామిలీ. అయ్యో అత్తయ్య, అంటే ఎవరో ఫార్వర్డ్ మెసేజ్ చేస్తే అది చూస్తుంది అంతే. మీరు కంగారు పడకండి, నా ప్రాణాన్ని అడ్డు వేసి మరి మీ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటా. అమ్మయ్యా. అయ్యకి లేక అడుక్కు తింటుంటే కొడుకొచ్చి కోడి పొలం అడిగిండట. అరే గిడీరా బాడకం.
హాయ్ బంగారం. హాయ్ రా. ఏంట్రా అటర్గా ఉన్నావు? వర్క్ టెన్షనా? యారా, ఫుల్ వర్క్. కొంచెం సేపు కూడా మాట్లాడలేవా? ఏంటి శ్రీ, నేను ఇంత అలసిపోయానంటే మాట్లాడవా అంటావు? కొంచెమైనా అర్థం చేసుకోవా? అలా కాదు బంగారం. సరే, గుడ్ నైట్, టేక్ రెస్ట్ రా. అంతేలే, లవ్ యూ చెప్పవు కదా. లవ్ యూ బంగారం, గుడ్ నైట్. లవ్ యూ, గుడ్ నైట్. హాయ్ బంగారం. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? ఇప్పుడే రూమ్కి వచ్చా. డల్గా మాట్లాడుతున్నావు, టైడా? హా బంగారం, చాలా టైర్డ్గా ఉంది. పడుకుంటావా? నిద్ర వస్తుంది. పడుకో. ఓకే బంగారం, బాయ్. పడుకో. బోర్ కొట్టాయి కదా, పడుకో. బోర్ కొట్టడం ఏంటి బంగారం? నా అంతటా నేనే కాల్ చేశా కదా, ఎన్నైనా మాట్లాడతావు. అయినా నీకు అవన్నీ ఎందుకులే, పడుకో. అది కాదు బంగారం, కొంచెం టైర్డ్గా ఉందని. నేను నీతో మాట్లాడాలని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా, అయినా అవన్నీ నీకెందుకులే. టైర్డ్ అయ్యావు కదా, నువ్వు పడుకో. సరే, మాట్లాడు. ఓ, నా టార్చర్ పడలేక వినేస్తే సరిపోతుందిలే అనుకుంటున్నావా? నీ జాలి నాకేం అవసరం లేదు, పడుకో. రేపు మాట్లాడుకుందాం. సరేరా, మార్నింగ్ కలుస్తా. నీకు సంతోషంగానే ఉంది కదా, పడుకో. బాగా పడుకో. బాయ్, గుడ్ నైట్. బంగారం, బంగారం. ఏంట్రా, నా బాధ మీకు నవ్వులాటగా ఉందా? సారీ మో, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మో, చెప్పమో. తను మాట్లాడినంటే అర్థం చేసుకోవా అంటుంది, నేను మాట్లాడినంటే బోర్ కొట్టేశాను అంటుంది. మా ఒంట్లో ఉన్న రక్తంతో రన్నింగ్ రేస్ ఆడేస్తుంది మావా. నీకు ఒకటి చెప్పనా? ఏంటి? నువ్వు అచ్చం కొండముచ్చలా ఉంటావు. హాయ్ ఆంటీ. ఆంటీ కాదు బాబు, అక్క అని పిలు. వినడానికి నాకు, అనడానికి మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆంటీ అంటుంటే నేనేదో ఏజ్డ్లా, నువ్వేదో కుర్రాళ్ళా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంచుమించు నాది నీది ఒకటే ఏజ్ కదా. అవునవును, ఎప్పుడో ఇందిరాగాంధీ దయామిలో పుట్టావు. నీ ఏజు తన ఏజ్ ఒకటే మరి. రండి. హాయ్ బ్రో, కూర్చోమ్మా.
నీకేమొచ్చిందిరా బావలే పడతా అంటావు ఇప్పుడప్పుడే పెళ్ళి అవసరమా నీకు? నాది మీలాగనే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? నువ్వే నాకు అంకుల్ లాగా ఉంటే ఇంకోసారి అంకుల్ అన్నవంటే పెంకులు లేచిపోద్ది. నీది మంచి సెలక్షన్, నాదే బండ సెలక్షన్. అంకుల్ ఆంటీ మా పెళ్ళి ఖచ్చితంగా రండి. అరే వస్తాం లేరా, నేను లేకుండా మీ పెళ్లి జరిగిద్దా? ఏ మీరేమైనా మంత్రాలు చదువుతారా? మీరు వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోవడానికి? అక్క మా పెళ్ళికి మర్చిపోకుండా రండి. మర్చిపోను కానీ పద. అరే ఇట్రారా. పెళ్ళైన కొత్తలో మొగుడిని కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే చేయి దాటిపోతాడు. చెయ్యి దాటిన కాలు దాటిన నువ్వు మాత్రం లొంగొకరా. మగాడిది ఎప్పుడు నిలబడే ఉండాలి. ఏంటది? ఇగోరా ఇగో, అది ఎప్పుడు నిలబడే ఉండాలి. సరిగ్గా ఆమ్లెట్ వేసుకోవడానికి చేత కాదు, బోడి ఈగోలతో ఏం చేసుకుంటాడు? నువ్వు మాత్రం చేపట్టుకున్న ప్రతిసారి లొంగిపోకే. వాళ్ళకి అంత సీన్ లేదురా. కావాలంటే మనకు తెలిసిన డివర్స్ లాయర్ ఉన్నాడు, మనం ట్రై చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళు వదిలేస్తే మాత్రం మనం బతకలేమా? ఎలాగో డిగ్రీ చేసాం కదా, ఏదో ఒక జాబ్ వస్తుంది. ఏంటి తనకు నీకు వచ్చేది? మా వాడు వదిలేస్తే ఆకుకూరలు అమ్ముకోవాల్సిందే. ఆహా, మీ వాడిని చూడు, చీకేసిన తాటికాయలా ఉన్నాడు. వాడికే జాబ్ వచ్చినప్పుడు మా అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. మా అమ్మాయికి రాదా? ఆహా, అమ్మాయి ఏం తక్కువ. ఆ ముఖం చూడు, నూడిల్స్ అమ్ముకున్నారు ఎలాగుందో. ఆహా, మీ వాడి ముఖం చూడు ఎలా ఉందో. దాని ముఖం చూడు. ముఖం చూసుకోరా చింపాంజీగా. నీ ముఖం చూసుకోయే కోతి ముఖం దాని. చూసుకోరా కోతి ముఖ పోడా. చింపాంజీ ముఖం దాని. మొహం చూస్తేనే వాంతి వస్తుంది. నిన్ను చూస్తే నాకు వాంతి వస్తుంది. నిన్ను చూస్తే అంటే అంకుల్ ఆగండి. మీ మాటలు ఇలాగే కొద్దిసేపు వింటే పెళ్లి కాకుండా డైవర్స్ తీసుకునేలా ఉన్నాం. మా పెళ్ళికి వస్తే సంతోషం, రాకుంటే ఇంకా సంతోషం. ఇప్పుడు ఎందుకంటారా మీరు? అంతా అయిపోయాక అప్పుడు తెలుస్తుంది.